హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మృగవాణి పార్క్ అంటే డీర్ పార్క్. ఇది మేదీపట్నం నుంచి చిలుకూరు వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఉంటుంది. అండ్ ఏదైనా హాలిడేస్లో పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు. ఇదే అండి మృగవాణి నేషనల్ పార్క్ వచ్చేసాం. సో ఇక్కడ పిక్స్ తీసుకోవచ్చు ఇట్లా. అండ్ ఇక్కడ ర్యాబిట్ అండ్ ప్యారెట్ కూడా ఉంటుండే ముందు, ఇప్పుడు లేదు. ఓకే, మనం డీర్ చూడడానికి వెళ్దాం. అంతకుముందు కొన్నే ఉండే డీర్స్, ఇప్పుడైతే చాలా ఉన్నాయి. ఇవే కాకుండా అక్కడ కూర్చొని వాటర్ తాగుతూ కూడా ఉన్నాయి. చూపిస్తాను, చూడండి. అండ్ ఇక్కడ పిల్లలు చూడొచ్చు. అండ్ ఆడుకోవడానికి కూడా వెనకాల గార్డెన్ కూడా ఉంటుంది, కూర్చోడానికి కూడా ఉంది. అది కూడా చూపిస్తాను తర్వాత. ఈ టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఫర్ అడల్ట్స్. ఇప్పుడైతే డెవలప్ చేస్తున్నారు ఇక్కడ. సో దాని తర్వాత ప్యారెట్, ర్యాబిట్స్ ఇంకేమైనా పెడతారేమో చూడాలి. ఇక్కడైతే మనము ఫుడ్ దానికి ఫీడ్ చేయొద్దు. ఇక్కడ పిక్స్ కూడా దిగవచ్చు. క్లారిటీ అయితే బాగుంది. ఇప్పుడు వాచ్ టవర్ చూద్దాం. మా వాడైతే ఖాళీ ప్లేస్ ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్తే పరిగెడుతూనే ఉంటాడు, ఆగడు, ఒక్క దగ్గర ఉండడు, వెళ్తూ ఉన్నాడు చూడు. ఇదైతే వ్యూ పాయింట్ అండి, పైకి వచ్చాము మేము. ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. ఫొటోస్ దిగినా చూడడానికైనా ఎంత బాగుంటుంది. అండ్ ఇక్కడ అయితే తినడానికి వస్తారు, కూర్చొని తింటారు, అక్కడ కూర్చోవచ్చు, చైర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి కాటేజ్. ఇది తాగడానికి వాటర్ కూడా ఇక్కడ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్. అండ్ అక్కడ నుంచి అది అయిపోయాక మేము లోటస్ టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ లోటస్ టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఈ లోటస్ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పార్క్ అయితే ఉంటుంది, పార్క్కి వెళ్తాము. ఇక్కడ చిన్నవాళ్ళే కాకుండా పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు. ఇక్కడ వీల్లో ఉయ్యాల అండ్ జిప్ లైన్ టైప్లో ఉంది ఒకటి, అండ్ స్లైడ్స్ ఇట్లా చాలానే ఉన్నాయి. ఇక్కడైతే పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా ఎక్కొచ్చుండు. మా వాడు చూడండి రివర్స్లో స్లైడ్ ఎక్కాడు. మా అక్క వాళ్ళ పాప అయితే జిప్ లైన్ ఎక్కింది చూడండి. ఈ గోశాల అండి.